నారా లోకేష్ గారి ఫ్లెక్సీ ముందు మీ హస్బెండ్ ని మోకాళ్ల మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించి చాలా దారుణంగా కొట్టినటువంటిది వీడియో. ఈ ప్రపంచమంతా చూసింది వీడియోలో కేవలము 15% మాత్రమే. దాని వెనుక చాలా జరిగింది అని చెప్పి. అలా జరిగిందండి. ఏం జరిగింది? సారిగా ఉన్నట్టుండి ఒక 10-15 మంది డోర్లు బద్దలు కొట్టేస్తున్నారు. అలాగా వస్తున్న వ్యక్తులు చుట్టూ నుంచి గోడలు ఎక్కేసి పక్కన వాళ్ళ బిల్డింగ్లు ఎక్కేసేసి ఇక 4 పక్కల నుంచి ఒక్కసారిగా ఇంట్లోకి మొత్తం వచ్చేసారన్న ఒక 50 మంది వరకు వచ్చి ఇంట్లో ఉన్న మనిషిని బట్టలు మొత్తం తీసి అసలు ఉండకూడదు నగ్నంగా తీసుకెళ్లాలి. 9వ తారీఖు తీసుకెళ్లిన మనిషిని 10వ తారీఖు తెల్లవారుజాము 4 NSL ఎడ్లపాడు సంబంధించిన హైవేలో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. భయంకరంగా కొట్టి భారతీ మేడం గారు చూశారు, జగనన్న చూశారు, సుమోటోగా హైకోర్టుకు పంపించారు, గవర్నర్ దగ్గరికి లెటర్ రాశారు. వెంటనే పార్టీ ఆఫీస్ లో ఎంతమంది ఉంటే అంతమందిని సెంట్రల్ ఆఫీస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి తను మళ్ళీ తిరిగి వచ్చాడు అనే వరకు 3 గంటల వరకు భార్యాభర్త ఇద్దరు జగనన్న భారతమ్మ ఈ రోజు మళ్ళీ మేము మనుషులుగా తిరిగి కూర్చుంటున్నాము, మాట్లాడుతున్నాము, ఒక ముద్ద అన్నం తింటున్నాము అంటే ఆ ప్రతి మతుకు మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసిన భిక్ష అన్నారు. Download ShareChat.